కొంతమంది ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఇలా హీరో అవ్వడం కోసం, వాళ్ళు హైప్ చేసుకోవడం కోసం మాత్రమే ఇలా ఎన్ఎస్‌యుఐ ఇలాంటి సంఘాలు ఏర్పడ్డాయి తప్ప స్టూడెంట్స్‌కి ఏది ఇది లేదు అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఆ కొంతమంది వాళ్ళ పేర్లు రావడానికి అంటున్నారనుకుంటా. ఒక స్కూల్‌లో ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్స్‌తోని బ్యాడ్‌గానే బిహేవ్ చేస్తున్నాడు. ఒక సాటి లెక్చరర్ లేడీ లెక్చరర్‌తో కూడా బ్యాడ్‌గానే బిహేవ్ చేస్తున్నారు. అవును. రీసెంట్‌గా దానికి నిదర్శనం మహర్షి కాలేజ్. మీ ఎన్ఎస్‌యుఐ సంఘాలు ఉండి కూడా అక్కడ ఒక లెక్చరర్‌కి న్యాయం జరగలేదు. ఒక లెక్చరర్‌కి అన్యాయమే జరిగింది. దాని గురించి మీరేమంటారు? ఈ విషయం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మాకు తెలిసిన నెక్స్ట్ డేనే మేము ఆ మేడంని కలిసాం. మేడం చెప్పిన ప్రకారం మేడం తన ప్రైవేట్ కానీ స్టూడెంట్‌కి ఓవర్ ప్రెషర్ అయినా, ర్యాగింగ్ అయినా ఇలాంటి ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వస్తుంటే మీ ఎన్ఎస్‌యుఐ సంఘాలకి ఫోన్ చేసి ప్రాబ్లమ్ ఇది అని చెప్పకుండా వెంటనే సూసైడ్‌ని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు? కాలేజ్‌లో బంద్ చేస్తున్నారు, కాలేజ్ పెడుతున్నారు, మాకు ప్రెషర్ పెడుతున్నారు అని వచ్చే ప్రతి కాల్ మాకు అటెండ్ అయితాం. అయితే 2 స్టేట్స్‌లో ఉన్న సంఘాలకి మీకు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? నెగెటివ్ చేస్తుందా? మాకు ప్రెజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఎన్ఎస్‌యుఐ గాని, యూత్ కాంగ్రెస్ విద్యార్థులు పడుతున్న కష్టాలు ఆయనకు తెలుసు. భాగాలుగా విడిపోయింది ఎన్ఎస్‌యుఐ. కుందన్ వర్సెస్ వెంకటస్వామి అన్న రేంజ్ నడుస్తుంది అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మేడం, ఎన్ఎస్‌యుఐ గురించి బురద జల్లడానికి చాలా మంది యూనియన్స్ ప్రయత్నిస్తున్నాయి. కానీ మీలో విషయం మీకు ఒక చెప్పినవంటే యూనిటీ లేదు కాబట్టే ఈరోజు ఒక మాట అనడానికి బయటకొచ్చిందది. అది నిజమా కాదా? మేడం, ఓపెన్‌గా చెప్పాలంటే అదే ఎవరైతే నిజం. కాదు మేడం. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే స్టూడెంట్స్ మీద జరుగుతున్న అక్రమాలపై, స్టూడెంట్స్‌కి జరుగుతున్న దారుణాలపై ఈరోజు మనతో మాట్లాడడానికి ఎన్ఎస్‌యుఐ కార్యకర్త, స్టూడెంట్స్ హక్కుల గురించి పోరాడుతున్న ప్రవీణ్ గోలికార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సార్ నేరుగా ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ హక్కుల కోసం, వీటి కోసం ఫైట్ చేస్తున్నారు. స్టూడెంట్స్‌కి హక్కుల కోసం, వాళ్ళకి జరగాల్సిన న్యాయం కోసం ఫైట్ చేస్తున్నానని మీరు అంటున్నారు. సో, ఇలా ఫైట్ చేయాలంటే మీకు కూడా గతంలో ఇలాంటిదేదో ఎక్స్‌పీరియన్స్ జరిగే ఉంటుంది. అసలు మీరు ఈ ప్రొఫెషన్‌కి ఎందుకొచ్చారు? మీ గతంలో జరిగిన ఇలాంటి అనుభవాలేంటి? ఎవరికైనా సరే ఏదైనా ప్రొఫెషన్‌లో రావాలన్నా చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంటది. బట్ నా విషయానికొస్తే చిన్నప్పటి నాకు జరిగిన కొన్ని విషయాల వల్ల నేను ఈ దాంట్లో రావాల్సొచ్చింది. బేసికల్‌గా నాది 10థ్ వరకు నేను హాస్టల్‌లోనే చదివిన. ఫ్రమ్ నర్సరీ. ఇంతవరకు ఏ పిల్లవాళ్ళు కూడా నర్సరీ నుండి 10థ్ వరకు హాస్టల్ చదవకపోవచ్చు. నేను నర్సరీ నుండి 10థ్ వరకు హాస్టల్‌లో చదివిన. సో, ఆ హాస్టల్‌లో మా వార్డెన్ ఉండేవాళ్ళు. ఆ వార్డెన్‌కి నైట్ తాగుబోతోడు. తాగి మమ్మల్ని చిత్రహింసలు చేసేటోళ్ళు. ఎవరైతే హాస్టల్‌లో ఉండేటోళ్ళమో నైట్ పూట వాళ్ళని కొట్టేటోళ్ళు బ్యాంబూ స్టిక్స్ తీసుకొని. మాది చైతన్య సెంట్రల్ స్కూల్ అని చెప్పి మహబూబ్‌నగర్‌లో అడవి మధ్యలో ఉంటుండే హాస్టల్. హాస్టల్‌లో ఎవరు వచ్చేటోళ్ళు కాదు. ఎవరు నాదుడు లేకుంటుండే. పిచ్చ కుక్కని కొట్టినట్టు కొట్టేటోడు. ఏ ఏబీపీ వాళ్ళు లేరు, ఏ ఎన్ఎస్ఏ వాళ్ళు లేరు, ఎవరు లేరు ఆ టైంలో. సో, నాకు అది చూసుకొని నేను కూడా అప్పట్లో అనుకునేవాడిని. ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌లో జాయిన్ అవ్వాలి. ఏదైతే నాకు జరిగిందో అది ఇంకొక తోటి విద్యార్థికి జరగొద్దు అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను దీంట్లో జాయిన్ అవ్వాల్సొచ్చింది. సో, ఈ ఎన్ఎస్ఏ అనేది సెక్యులరిజం. అందరికీ సపోర్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్. అది మీరు ముస్లిం గానీ, హిందూ గానీ, క్రిస్టియానిటీ గానీ ఏ ఆర్గనైజేషన్ కూడా విభేదాలు లేకుండా అనుకుని పోయే ఆర్గనైజేషన్ కాబట్టి నేను ఎన్ఎస్యూఐలో జాయిన్ అవ్వాల్సొచ్చింది. సరే. అంటే మీరిప్పుడు పోరాటం చేస్తున్నారు వాళ్ళ హక్కుల కోసం అని అనుకుంటున్నారు. కానీ కొంతమంది ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఇలా హీరో అవ్వడం కోసం, వాళ్ళు హైప్ చేసుకోవడం కోసం మాత్రమే ఇలా ఎన్ఎస్‌యుఐ ఇలాంటి సంఘాలు ఏర్పడ్డాయి తప్ప స్టూడెంట్స్‌కి ఏది ఇది లేదు అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఆ కొంతమంది వాళ్ళ పేర్లు రావడానికి అంటున్నారనుకుంటా.
మా పనులు ఏందనేది మీరు ఒకసారి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి పలానా పర్సన్ మీ కాలేజ్కి వచ్చిండా, మీ ఫీజు గురించి మాట్లాడిండా, మీ ప్రాబ్లమ్స్ ఏందో క్లాస్కి వచ్చి తెలుసుకున్నాడా, ఎవరైనా టీచర్ ఎవరైనా స్టూడెంట్స్ దగ్గరికి వస్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యేవాడు, ఆయన మీకు అందుబాటులో ఉండేవాడా, ఆయన మీకు కాల్స్ చేపేవాడా, మీకు కాల్ చేస్తే ఆయన అందుబాటులో ఉండలేదో ఒకసారి మీరు తెలుసుకోండి. ఇవన్నీ డైరెక్ట్ స్టూడెంట్స్తో మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయాలు. ఎవరో చెప్పిండా అని చెప్పి అయిపోదు కదా. స్టూడెంట్స్కి ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్కి ఉన్న రిలేషన్షిప్ అనేది ఎవరు మార్చలేరు. వాళ్ళకి మేము ఉంటాం, మాకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు లేనిది మేము లేము కదా. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఒక స్కూల్లో ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్స్తోని బ్యాడ్గానే బిహేవ్ చేస్తున్నాడు. ఒక సాటి లెక్చరర్ లేడీ లెక్చరర్తో కూడా బ్యాడ్గానే బిహేవ్ చేస్తున్నారు. రీసెంట్గా దానికి నిదర్శనం మహర్షి కాలేజ్. మీ ఎన్ఎస్యుఐ సంఘాలు ఉండి కూడా అక్కడ ఒక లెక్చరర్కి న్యాయం జరగలేదు, ఒక లెక్చరర్కి అన్యాయమే జరిగింది. దాని గురించి మీరేమంటారు? ఈ విషయం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మాకు తెలిసిన నెక్స్ట్ డేనే మేము ఆ మేడంని కలిసాం. మహర్షి జూనియర్ కాలేజ్ అయితే బేగంపేటలో ఉందో, మేడం చెప్పిన ప్రకారం మేడం తన ప్రైవేట్ టైంని స్పెండ్ చేస్తున్నప్పుడు తోటి క్లర్క్ వీడియో తీయడం చాలా బాధనిస్తుంది. ఆ విషయం తెలుసుకొని మేము స్టూడెంట్స్తో మాట్లాడినాం. మాకు కూడా ఆ క్లర్క్తో చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, జర మీరు ఏదో ఒకటి సపోర్ట్ చేయండి అంటే అందరు స్టూడెంట్స్ని తీసుకొని ఆ రోజు మార్నింగ్ 8:30కి ధర్నా స్టార్ట్ చేస్తే సాయంత్రం 3:30, 4 గంటల వరకు ధర్నా చేస్తూనే ఉన్నాం. తోటి న్యూస్ ఛానళ్ళు కానీ అందరు వచ్చారు. మేము న్యాయం చేర్చినాం. పోలీస్ స్టేషన్ సిఏ గారులను పిలిచినాం, బేగంపేట సిఐని, ఇంకా డిఈఓ సార్ మన వడ్డేన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వడ్డేన గారిని కూడా పిలిచినాం. సో అలా వచ్చి ఆ మ్యాటర్ని సార్ట్అవుట్ చేస్తామని మాట ఇచ్చారు. సో అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మాకు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు సిఐ గారు. సో దాంట్లో ఎలాంటి విషయం లేదు. లెక్చరర్కి అయితేనే మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఊకోలేదు. అలానే స్టూడెంట్కి అయితే ఇలాంటి విషయాలు ఓకే. వాళ్ళ ఇమాజినేషన్. మీరు అన్నారు కదా స్టూడెంట్స్కి అయితే ఇలాంటిది అని. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. స్టూడెంట్స్కి అయితే మేము అసలు ఆగము అంటున్నారు, కానీ స్టూడెంట్కి ఓవర్ ప్రెషర్ అయినా ర్యాగింగ్ అయినా ఇలాంటి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంటే మీ ఎన్ఎస్యుఐ సంఘాలకి ఫోన్ చేసి ప్రాబ్లం ఇది అని చెప్పకుండా వెంటనే సూసైడ్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక కాలేజ్ బంద్ చేయించాలన్నా మీకు కాల్స్ వస్తాయి, ఒక స్కూల్ బంద్ చేయించాలన్నా మీకు కాల్స్ వస్తాయి, ఫీజుల విషయంలో, ఫుడ్ విషయంలో, అన్ని విషయంలోని మీకు కాల్స్ వస్తాయి. కానీ ఒక ప్రెషర్ పెడుతున్నారు ఇలా అని సూసైడ్ చేసుకునే ముందు మీకు ఎందుకు కాల్స్ రావట్లేదు? అంటే మీరు సపోర్ట్ చేయట్లేదా వాళ్ళకి? మేడం మాకు నార్మల్గా కాలేజ్లో బంద్ చేస్తున్నారు, కాలేజ్ పెడుతున్నారు, మాకు ప్రెషర్ పెడుతున్నారు అని వచ్చే ప్రతి కాల్ మాకు అటెండ్ అవుతాం. మాకు ప్రతి కాల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది తెలంగాణ ఎన్ఎస్యుఐకి గాంధీ భవన్లో. ప్రతి కాల్ వెళ్తుంటుంది. మాకు పర్సనల్గా పిల్లలు కాల్ చేస్తారు. కాల్ చేసిన ప్రతి విద్యార్థిని వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కుంటున్నాం. ఆ ప్రాబ్లమ్స్ మా వరకు వస్తలేరా అని చెప్పి ఇంటర్నల్గా వాళ్ళ కాలేజ్లోనే వాళ్ళకి సపరేట్గా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కానీ, యాంటీ హరాస్మెంట్ స్క్వాడ్ కానీ, కొంతమంది తాగుతారు, సిగరెట్లు తాగుతారు, తాగి అమ్మాయిలు ఎంట పడుతున్నారు అని చెప్పి దానికోసం సపరేట్ బృందం కానీ ఎన్ఎస్వై దారి నుండి ఆ కాలేజ్ విద్యార్థులను సెలెక్ట్ చేసి పెట్టినాం మేము. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా ఇంటర్నల్గా వాళ్ళు తెలుసుకొని మాకు చెప్తారు ఇమీడియట్గా. సో మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. మీకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మీకు చాలా సంఘాలు ఉండుంటాయి 2 స్టేట్స్లో కూడా. అవును మేడం. అయితే 2 స్టేట్స్లో ఉన్న సంఘాలకి మీకు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా, నెగిటివ్ చేస్తుందా? మాకు ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన గ్రౌండ్ లెవెల్ నుండి వర్క్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. చిన్న స్థాయి నుండి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా అయిన వ్యక్తి. ఆయనకి ఎన్ఎస్యుఐ కానీ యూత్ కాంగ్రెస్ విద్యార్థులు పడుతున్న కష్టాలు ఆయనకు తెలుసు. ఆయన మాకు 100% సపోర్ట్ ఇస్తారు. ప్రతిసారి మమ్మల్ని మేము ఎన్ఎస్ఏ వాళ్ళం ఇట్లా జెండా పట్టుకొని నిల్చుంటే నా దగ్గర రండి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని మాకు కనుక్కొని మరీ అని అడుగుతారు. సో అలా డౌన్ లెవెల్ ఉన్న వ్యక్తి మాకు దొరకడం చాలా అదృష్టం. మా సీఎం గారు మాకు 100% సపోర్ట్ ఇస్తున్నారు ఇలాంటి విషయాల్లో. ఓకే. ర్యాగింగ్ విషయం చూసుకుంటే ప్రతి కాలేజీల్లో ర్యాగింగ్ అలానే ఉంటుంది. కొంతమంది దాన్ని ఫేస్ చేస్తున్నారు, కొంతమంది ఫేస్ చేయలేక సూసైడ్ లాంటివి చేసుకుంటూ చనిపోతున్నారు. సో సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. మీ ఎన్ఎస్యుఐ సంఘాలు అన్నీ ఉన్నాయి, లెక్చరర్స్ ఉన్నారు, ర్యాంకింగ్కి యాంటీ స్క్వాడ్ ఉందంటున్నారు. ఇవన్నీ ఉండగా కూడా ఇన్ని సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు మెయిన్ రీజన్ ప్రతి కాలేజ్లోని ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోయింది అంటే చనిపోవడం ఒక ర్యాగింగ్ వల్ల, లేకపోతే ఓవర్ స్ట్రెస్ వల్ల. పేరెంట్స్ ఏదైనా అంటారు నేను ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్న ఈ రెండిటితోనే మీ ఎన్ఎస్యుఐ సంఘాలు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి? మీకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉందంటున్నారు కదా, మరి ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాయి?
మేము వాళ్ళకి ప్రతిసారి వాళ్ళతో కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి క్లారిటీగా చెప్తున్నాం. మీరు వచ్చేసి ఇప్పుడు నార్మల్గా సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు టీనేజ్ పిల్లలే ఉంటుర్రు ఎక్కువగా. ఆ టీనేజ్ పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎవరికైనా ఏమైనా షేర్ చేసుకుంటే ఆ విషయాలు మళ్ళీ వేరే రకంగా పోర్ట్రేట్ అవుతాయి. ఎలాబరేట్ అయితే సో ఆ విషయాలను వాళ్ళు వేరేళ్ళకి చెప్పుకోలేక వాళ్ళ దాంట్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి మేము గొంతెత్తి గట్టిగా చెప్తున్నాం. ఇది కాదు, మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో కానీ లేదా మా సాటి యూనియన్ వాళ్ళతో మీరు షేర్ చేసుకోండి. మీరు అట్లా షేర్ చేసుకోవడం వల్ల మీ ప్రాబ్లం ఏందో మాకు తెలుస్తుంది. మేము ఒక 1-2 డేస్లో ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తామని మేము గొంతెత్తి అరుస్తున్నాం. అయినా కొంతమంది టీనేజ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే ఈ విషయం ఎవరికైనా చెప్తే నా ఇజ్జత్ పోతుంది, మా ఇంట్లో ఇజ్జత్ పోతుంది అని చిన్న పిల్లల మైండ్ సెట్లో ఉంటున్నారు. కానీ వాళ్ళు బోల్డ్గా ఆలోచిస్తలేరు. ఈ విషయాలు పక్కనోనితో షేర్ చేసుకుంటేనే కదా డిప్రెషన్లో ఉన్న విషయాలు బయటకు తెలిసేవి. ఆ షేరింగ్ అనేది ఉండాలి స్టూడెంట్స్ మధ్యలో. ఆ షేరింగ్ ఉండాలంటే లెక్చరర్స్ బాగుండాలి, పక్కన ఉన్న ఫ్రెండ్స్ బాగుండాలి. వాళ్ళందరూ వాళ్ళని మోటివేట్ చేయాలి. ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరు చేయడం వల్ల ఏం వచ్చేది లేదు ఈడ. ఓకే. ఎన్ఎస్యుఐ సంఘంలో సెక్రటరీలో 2 భాగాలుగా విడిపోయింది ఎన్ఎస్యుఐ. కుందన్ వర్సెస్ వెంకటస్వామి అన్న రేంజ్ నడుస్తుంది అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మేడం, ఎన్ఎస్యుఐ గురించి బురద చల్లడానికి చాలా మంది యూనియన్స్ ప్రయత్నిస్తున్నాయి. కానీ మీలో విషయాన్ని మీకు ఒక చెప్పిన యూనిటీ లేదు కాబట్టే ఈరోజు ఒక మాట అనడానికి బయటకు వచ్చింది. అది నిజమా కాదా? మేడం ఓపెన్గా చెప్పాలంటే అదే ఎవరైతే నిజం. కాదు మేడం, నిజం ఎట్లయితుంది? మాతో తిరిగిన ఆయన మాతో ఉన్న వ్యక్తి, మేమందరం ఒక్కసారి ఎన్ఎస్యుఐని పైకి తీసుకొస్తున్న వ్యక్తి స్వామి గారు. ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు. మాతో కలిసి తిరిగింది, మా ఇంటి పక్కన ఉన్న చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళం. సో అలాంటి వ్యక్తికి మేము సపోర్ట్ ఇస్తాం, కానీ దూరం ఎందుకు వెళ్తాం? కానీ మాకు వచ్చిన వార్త ప్రకారం మీరు 2 సెపరేట్స్ విడిపోయారు. ఒకరికొకరు సపోర్ట్ లేదు, ఎన్ఎస్యుఐకి సపోర్ట్ లేదు అని మాకు వినిపిస్తుంది. మీరేమంటారు? మీరు సపోర్ట్ ఉంది అని చెప్తే అది ఖచ్చితంగా అబద్ధమే అని నాకు అనిపిస్తుంది. లేదు మేడం, మేము 100% సపోర్ట్ చేస్తున్నాం స్టేట్ ప్రెసిడెంట్కి. ఏమైనా ఉన్నాయి, కొన్ని నడుస్తున్నాయి లోపల ఇంటర్నల్ మ్యాటర్స్. బట్ అది ఏఐసిసి వాళ్ళు ఇంకా నేషనల్ ఇన్ఛార్జెస్ చూసుకుంటున్నారు ఆ విషయాన్ని. బట్ 100% ఆయన ఉన్నంత వరకు ఆయననే మా స్టేట్ ప్రెసిడెంట్. ఆయనను మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ఏమైనా ఎక్స్టర్నల్ మ్యాటర్స్ ఉంటే అది ఏఐసిసి వాళ్ళు ఇంకా ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ వాళ్ళు చూసుకుంటారు. దానికి మించి మేము దాని తల చూచాలనుకోవట్లేదు. ఏమున్నా సరే ఆయన మా స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి వీ విల్ సపోర్ట్ హిమ్, వీ విల్ రెస్పెక్ట్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్. నేను కొన్ని కాలేజ్ పేర్లు ఎలాబరేట్ చేయను, ఏరియాస్ పేర్లు కూడా చెప్పను. కానీ కొన్ని కాలేజ్లు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ 9 అవుతుంది, నైట్ 9 అవుతుంది. అంత స్టడీ అవసరమా? ఈవెన్ ఒక స్టడీ చదువుకోవాలంటే పెద్ద అంత టైం అవసరం లేదు. కానీ ఇలా ఇన్ని టైమింగ్స్ వల్ల పేరెంట్స్తో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోలేకపోతున్నారు స్టూడెంట్స్. మరి మీ ఎన్ఎస్యుఐ సంఘాలు ఉన్నాయి, ఇంత టైమింగ్స్ వద్దని మీరు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? మీకు ఎలాగో గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కదా. సో మేము ఈ విధాన్ని చాలా కాలేజీలలో కాదు, కేవలం కార్పొరేట్ కాలేజెస్ లైక్ నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి ఇలాంటి కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి మన హైదరాబాద్ స్టేట్లో కానీ, తెలంగాణ స్టేట్లో కానీ, మన పక్కల రాష్ట్రం ఉన్న ఆంధ్ర స్టేట్లో కానీ, ఆల్ ఓవర్ ఇండియాలో లేలే అన్న కూడా 3000-4000 క్యాంపస్ల పైన ఉన్నాయి. ఓ నారాయణకి, చైతన్యకి సపరేట్ చేస్తే వీళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళ పేరు పెరగాల. వీళ్ళది ఏంటంటే ఎగ్జామ్లలో వీళ్ళని టాపర్లను చేసి వీళ్ళ క్యాంపస్ పేరు పెంచుకోవాలనేదే మైండ్లో ఉంటుంది. కానీ ఓ పిల్లగాడు చచ్చిపోతాడు, ప్రెషర్ అవుతుంది, అన్నం తింటుండా, ఇంట్లోతో మాట్లాడుతుండా లేదా అనేది కూడా ఇంకిత భావం పెట్టుకోరు. పిల్లగాని చదివిపియాలా, పొద్దుగాల 6 గంటలకు లేపియాలా, 12 గంటలకు చదివిపియాలా, 1 గంట బ్రేక్ ఇవ్వాలా, మళ్ళీ చదివిపియాలా, మళ్ళీ బ్రేక్ ఇవ్వాలా, మళ్ళీ చదివిపియాలా. చదువు మీదనే దాస పెడుతున్నారు కానీ ఆయన ఫిజికల్ ఫిట్నెస్ గురించి కానీ, మెంటల్ ఫిట్నెస్ గురించి కానీ అస్సలు ఆలోచిస్తలేరు. సో దీని గురించి మేము ప్రభుత్వంతో ఎన్నోసార్లు చర్చలు జరుపుతున్నాం. ప్రీవియస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేలే అన్న కూడా 44 మంది, కేవలం ఎస్ఆర్ఆర్లో 44 మంది సూసైడ్ చేసుకున్నారు. 44 మంది సూసైడ్ చేసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క దగ్గర కూడా సూసైడ్ జరుగుతలేదు. ఎందుకు జరగట్లేదు? ఎక్కడ ప్రభుత్వం జరుగుతున్నాయి మేడం? ఉన్నప్పుడు చూపియండి. రీసెంట్ గా నారాయణ కాలేజ్ స్టూడెంట్ చనిపోయింది. నారాయణ కాలేజ్ స్టూడెంట్ చనిపోయింది ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్టిక్లో. మీరు చూపించాల్సింది ఇక్కడ, ఎందుకంటే మా ప్రతి నారాయణ కాలేజ్లో మా Okay, ఎన్ఎస్యుఐ మీరు కార్యకర్తలు ఉన్నారు. చూపించాల్సింది ఇక్కడ అన్నారు. ఇక్కడ రీసెంట్ ఇన్సిడెంట్ మల్లారెడ్డి కాలేజ్, మాలారెడ్డి కాలేజ్ దాన్ని ఏం చేశారు మరి? అక్కడ సూసైడ్ జరగలేదు మేడం. అక్కడ జరిగింది ఏంటి? ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. సో అమ్మాయికి అన్యాయం జరిగిన ప్రతిసారి ఏదైనా అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మా యూనియనే కాదు, ఏ యూనియన్ అన్నా మరి మీ ఉగిసి యూనియన్ పడతారు. అక్కడ ఏం చేసింది? మా యూనియన్ మేడం మల్లారెడ్డి వాళ్ళని కాలేజ్ లో ఎవ్వరినో మీ యూనియన్ ఏం చేసింది? మేము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడ వెయిట్ చేసి, ధర్నాలు చేసి, పోలీసు వాళ్ళని పిలిపించి అక్కడ ఎవరో కావాల్సినంత వరకు 2 రోజులు మేడం, 48 గంటలు మేము ఆడ నుండి కదలలేదు.
అది ఆడెవ్వడో మాకు కావాల్సిందే, ఆ నీచుడు ఎవరైతే కెమెరాలు పెట్టిండో నాకు కావాల్సిందే అని చెప్పి 2 రోజులు ఆడ ధర్నాలు చేసినాం. ఆడ మాట్లాడినాం, పోలీసు వాళ్ళతో మాట్లాడినాం, అందరితో మాట్లాడి వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించినాం. వాళ్ళు ఎవరో తెలుసుకొని పంపించాల్సి వచ్చింది పోలీస్ స్టేషన్కి. మేము 2 రోజులు ఆడ నుండి కదలలేదు మేము ఆడ నుండి. మీరు ఇప్పుడు ఫైనల్గా ఇంత చేశారు, న్యాయం అన్నది జరిగిందా అక్కడ? జరిగింది కదా మేడం, అరెస్ట్ అయ్యారు కల్ప్రిట్స్. అరెస్ట్ అయిన వీడియోస్ డిలీట్ అవ్వలేదు కదా? వీడియోస్ డిలీట్ అవుతున్నాయి కదా మేడం. లైక్ అవి ఫోన్లో ఓపెన్ చేసి చూస్తే ఏం డేటా దొరుకుతుంది. పోలీసు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఒక స్టూడెంట్ యూనియన్ వరకు మాకు ఉన్న ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటి క్రాస్ చేయొద్దు. మాకు ఆ లిమిట్స్ క్రాస్ చేసి అంటే అది చేసిన నిల్చుంటే కింద పడేసి తొక్కి చంపేస్తాం కదా మేము. అలాంటి ఒక ఆడపిల్లకు అన్యాయం చేసినప్పుడు మేము ఎందుకు వదులుతాం? జరిగేదాకా ఎందుకు, జరగక ముందే మీ ఎన్ఎస్యుఐ సంఘాలు సూసైడ్స్ కానీ ఇలాంటి కెమెరా ఇష్యూలు కానీ జరగక ముందే ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారు అన్నది నా క్వశ్చన్. మేడం, మేము ఆల్రెడీ క్లారిటీగా అన్ని కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ కానీ, మల్లారెడ్డి కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, యూజీ, పీజీ అన్ని కాలేజీలు అన్నీ చెప్పినాం. వాళ్ళకి ఏమి ఇంటిమేషన్ చేసినాం, అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని మీ దాంట్లో రిక్రూట్ చేసుకోండి. బీహార్ వాళ్ళని వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, సరే చేసుకుంటారు. వాళ్ళని అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలుస్తుంది ఏం పని చేయొద్దు, ఏం పని చేయాలి. మీరు ఎవరో దొరికినోడిని అడ్డమనం తీసుకొచ్చి వంట పనికి పెట్టుకుంటా దానికి పెడతా అంటే ఇలాంటి చిల్లర పనులే చేసి పెడతారు. వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మన స్టూడెంట్ యూనియనే కాదు, ఏ యూనియన్ వాళ్ళు ఏం చేయలేకపోతారు ఈ విషయంలో. ఇప్పుడు చూసుకుంటే అమెరికాలో స్టూడెంట్స్ని చాలా మందిని వెనక్కి పంపేస్తున్నారన్న భయంతో స్టూడెంట్స్ చనిపోతున్నారు. రీసెంట్గా మన తెలుగు అబ్బాయి సాయి రెడ్డి అన్న అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో ఇలాంటి సంఘాలు అమెరికాలో లేవా, మీ ఎన్ఎస్యుఐ లాంటి సంఘాలు? మేడం, ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్ ఉంది. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడు తను ఏం చేస్తున్నాడంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని వాళ్ళని పంపించేస్తున్నాడు. ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ పోయిన వాళ్ళు ఇంకా ఆడనే ఉన్నారే. మా చెల్లెలు అది ఆడనే కూడా చదువుతుంది. వాళ్ళని పంపించినప్పుడు కూడా కాళ్ళకు గొలుసులు కట్టి. అది తప్పు. అది మన బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు చేస్తున్న తప్పు. వాళ్ళకి అంత సపోర్ట్ ఉంది. మన ఇట్లా నరేంద్ర మోడీ వస్తే ట్రంప్ ఎంకలు అన్నాడు, చైర్ ఎంకల అని కూర్చోబెట్టిన నరేంద్ర మోడీని. మళ్ళీ ఏమైందంటే ఎందుకు చైర్లు కట్టించుకొని తెచ్చారు? వాళ్ళకి అంత ఇంగిత జ్ఞానం లేదా? వాళ్ళు చదువుకుంటున్న బిడ్డలు అనుకుంటారో లేకపోతే గాడులు కాయడానికి వేరే వాడికి వాళ్ళు ఆ మాత్రం తెలియకుండా ఇలాంటి చిన్న యాక్షన్ అయినా తీసుకోవాలి. అట్లా ఎలా పంపిస్తారు మా పిల్లల్ని మీరు? వాళ్ళ దొంగలు చేయడానికి, దొంగతనం చేయడానికి వేరా? అలాంటి క్వశ్చన్ అనేది మనం బీజేపీ ప్రభుత్వంని అడగాలి మేడం. మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అడిగినా మీకు ఏమంత అనిపించదు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్ప అలాంటిది. కొన్ని స్టేట్స్లో చూసుకుంటే ఇప్పుడు సింగపూర్ ఇట్లాంటి స్టేట్స్ ఉన్నాయి, యునైటెడ్ స్టేట్స్, వీళ్ళందరికీ కూడా చాలా తక్కువ అవర్స్ కాలేజ్లు ఉంటాయి. కానీ మనకి మాత్రం మార్నింగ్ ఎప్పటి నుంచో ఈవినింగ్ ఎప్పటి వరకు ఉంటాయి. సో ఇంటెలిజెంట్ పీపుల్స్ అందరూ ఇక్కడనే ఉన్నారా, అక్కడ లేరా? లేకపోతే అక్కడున్న పీపుల్స్ లానే ఇక్కడ ఉన్న వాళ్ళని తయారు చేయాలని ఇంతసేపు చదివిస్తున్నారా? ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ 8 to 9 చదువుతారో చదివిస్తుంది అక్కడ లెక్చరర్ది కాదు, అక్కడ స్టూడెంట్స్ది కాదు, ఇక్కడ పేరెంట్స్ మెంటాలిటీ. అది పేరెంట్స్ వెళ్ళి మా కొడుకుకి కేవలం 8 o'clock to 2 o'clock వరకే చదువు చెప్పండి, మిగతా అవర్స్లో ఆడిపియండి. అంతేగాని ఇట్లా ప్రెషర్ పెట్టి మా కొడుకుని మా కూతుర్ని ఇంత ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు చదువుకోవాల్సిన వాళ్ళ కొడుకు కూతురు మీద వాళ్ళ నమ్మకం ఒక్క పేరెంట్ చెప్తే సరిపోతుందా? ఒక్క పేరెంట్, ప్రతి పేరెంట్ మారాలి, ఆ మైండ్ సెట్ మారాలి. మరి మీలాంటి ఎన్ఎస్యుఐ సంఘాలు ఆ పేరెంట్స్తో మాట్లాడొచ్చు కదా? పేరెంట్స్తో మాట్లాడడానికి మా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం మేడం. కానీ పేరెంట్స్ మెంటాలిటీ ఏంటంటే నా కొడుకు నా కూతురు బాగుంటేనే కదా నా జీవితాలు బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది. మేము ఎంత చెప్పినా వాళ్ళ కొడుకు కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కానీ మా మాటల గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? మేము చెప్పేది వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టుంటాం. మీ కూతురు ఇంత ప్రెషర్తో హ్యాండిల్ చేస్తే ఆమె సూసైడ్ చేసుకుంటుంది, ఈరోజు కాకపోయినా రేపు. అట్లా చేయకండి. మీరు 8 o'clock to 1 o'clock వరకు చదివించుకోండి, 1 o'clock to 4 వరకు స్పోర్ట్స్ ఆడిపియండి. పేరెంట్స్ పెట్టిన ప్రెషర్ వల్లే కాదు, లెక్చరర్స్ పెట్టిన ప్రెషర్ వల్ల కూడా ఈ రోజుల్లో చాలా మంది చనిపోతున్నారు. దాని గురించి ఏమంటారు? లెక్చరర్స్ది ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు పేరెంట్స్ది. లెక్చరర్స్ కూడా అర్థం చేసుకుంటా చదువు చెప్తున్నారు, చదువు చెప్పిన వాళ్ళకి ఇంకా ఇంత జ్ఞానం ఉంటుంది అంటే ఇంత ప్రెషర్ పెట్టడం వల్ల ఒక పిల్లలు ఇట్లా సూసైడ్ చేసుకుంటారని ఒక జ్ఞానం కూడా ఉండకపోతుంది. ఒకప్పుడు గురువులు ఎట్లుంటారంటే ఈ టైం నుండి ఈ టైం వరకు చదివిపించి మిగతా టైంలో ఆడిపించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ కార్పొరేట్ వరల్డ్లో ఎట్లా అయిపోతుందంటే నా ఇన్స్టిట్యూట్ పేరు పెద్దగా అవ్వాలి, నా ఇన్స్టిట్యూట్ పెద్ద పేరు అవ్వాలి. ఆ మొత్తం రేస్లో ఒక స్టూడెంట్ని బలి చేస్తారు ఇక్కడ. ఓకే, పేపర్ లీకింగ్స్, ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయి,
మీ ఎన్ఎస్ఏయుఎస్ సంఘాలు ఉన్నాయి, లెక్చరర్స్ ఉన్నారు, మళ్ళీ లెక్చరర్స్కి వాళ్ళ పిఏలు, సీసీ క్యామ్లు, ఇంత హడావిడి ఉండగా కూడా పేపర్స్ లీక్ అయ్యి ఒక నార్మల్ స్టూడెంట్ ఫ్యూచర్ పాడైపోతుంది. ఒక బ్రిలియంట్ అంటే వేరే స్టూడెంట్స్ గురించి కాదు, ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఫ్యూచర్ పాడైపోతుంది. అవును. దాని గురించి మీరేమంటారు? పేపర్ లీకేజ్ అయిన విషయాలు చాలా పెద్ద పెద్ద మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో ఆ పెద్ద పెద్ద మందిని మాలాంటి సామాన్య కార్యకర్తలు ఏం చేయలేకపోతుంటారు. మేము అప్పటికి మేము అర్జీలు ఈ రోజు మీరు పెట్టుకుంటుంటాం. ఒక సామాన్యుడే కావచ్చు, కానీ మీ ఎన్ఎస్యుఐ సంఘాల్లో చాలా మంది ఉంటారు. అవును సో మేడం. మీరు ఒక్కరు పోరాటం చేయండి అని మేము అనట్లేదు, కానీ ఇంతమంది కూడా ఆల్రెడీ ఉండగా ఇదే అయిన ఇష్యూనే పేపర్ లీకేజ్ ప్రతిసారి గురించి రెక్టిఫై అవుతుంది. ఇదే పేపర్ లీకేజ్ గురించి మేము గాంధీ భవన్ పక్కన ఉన్న టీఎస్బీసీ దాంట్లో మేము పోరాటం చేసాం మేడం. ఎంత ఘోరంగా పోరాటం చేసాం అంటే వారాలు వారాలు పోరాటం ఆ చేసాం. తర్వాత అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పేపర్ లీకేజ్ జరిగింది. ఆ చేస్తుంటేనే ఆ బోర్డ్ ప్యానల్ని మార్చినాం. ఎప్పుడు మా గవర్నమెంట్ ఫామ్ అయినాక బోర్డ్ ప్యానల్ని మార్చి కొత్త ప్యానల్ని దాంట్లో ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ ఏదైనా కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్స్ని టీచర్గా పెడతారు ఒక గవర్నమెంట్ హైర్ చేసుకోవాలంటే. కానీ జూనియర్ కాలేజ్లో ఒక జూనియర్ లెక్చరర్ని కూడా లెక్చరర్ చేస్తున్నారు నవ్వే డేస్లో. ఆ విషయం ఆ ఇయర్ పాస్ అయ్యి వెళ్ళింది అమ్మాయి, ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ నెక్స్ట్ ఇయర్ లెక్చరర్ అయిపోతున్నాడు ఆ అవును. కాలేజ్లో. సో వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. కానీ ఎందుకు అందరూ ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయరా? మీ ఎన్ఎస్యుఐ సంఘాలు ఒక గవర్నమెంట్ తరపున పోరాటం చేస్తున్నప్పుడు అందరినీ మోటివేట్ చేయాలి కదా గవర్నమెంట్ సైడ్. ఎందుకు ప్రైవేట్ సైడ్ వెళ్తున్నప్పుడు వాళ్ళని ఆపట్లేదు? ఏ పాయింట్లో కూడా బ్లేమ్ చేయాల్సిన పేరెంట్స్నేనా మేడం? పేరెంట్స్ మైండ్ సెట్ ఇప్పుడు గవర్నమెంట్లో చదివిపిస్తే మా కొడుకు చక్కగా ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు, అక్కడ ఉన్న లెక్చరర్స్ ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు అని చెప్పి లెక్చరర్స్ మీదనే రివర్స్ అవుతారు. కానీ అక్కడ ఏంటంటే ఆ లెక్చరర్స్ అనేవి చాలా షార్ప్ మైండెడ్తో ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళని ఎట్లా మోల్డ్ చేయాలనేది వాళ్ళ క్లారిటీ తెలిసి ఉంటుంది. బట్ ఇక్కడ పేరెంట్స్ ఏమనుకుంటారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేపిస్తే మంచిగా చదువుతాడు మా కొడుకు కూతురు, ఇంకా పైకి వెళ్తారు, ఇంగ్లీష్ బాగా చెప్తారు. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ బాగానే చెప్పే వాళ్ళు ఉన్నారే. అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ బాగా చెప్పాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అనే ఒక ఉద్దేశపూర్వకంగా పేరెంట్స్ అనేవాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేపిస్తారు. అమెరికా వెళ్ళాలి, మాకైతే ఇదే అనిపిస్తుంది. అమెరికా వెళ్ళాలి, నేను స్టేట్స్కి వెళ్ళాలి, స్టేట్స్కి వెళ్తే నా కొడుకు ఇంతసేపు చదివితేనే స్టేట్స్కి వెళ్తాడు, నా కొడుకు ఇంత చేస్తేనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతాడు, నా కూతురు ఇంత చేస్తేనే ఈ ఒక వెల్ పొజిషన్లో ఉంటుంది అన్న ఒక థాట్ పేరెంట్స్లో ఉంది. సో ఆ థాట్ తీయటానికి మీ ఎన్ఎస్యుఐ సంఘాలు ఏమైనా చేస్తున్నాయా? ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మన రూపాయి వాల్యూ వచ్చి వాళ్ళ డాలర్ వాల్యూ వచ్చేసి 80 రూపాయలు మన ఇండియాలో. సో పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే వీళ్ళని అక్కడికి అమెరికాకు పంపిస్తే పైసలు ఎక్కువ సంపాదిస్తాడులే, మన రూపీ కన్నా వాళ్ళ డాలర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఆడు. సో అందుకని చెప్పి పేరెంట్స్ అందరూ ఫుల్లీ ఫోకస్డ్ ఉంటారు. మా బాబుని యూఎస్కి పంపించాలి, యూకేకి పంపించాలి, ఫ్రాన్స్కి పంపించాలి, జర్మనీకి పంపించాలి. వాళ్ళకి మైండ్ సెట్ ఏంటంటే ఫస్ట్ చదివిపియాలా, సావగొట్టి చదివిపియాలా, తర్వాత సావగొట్టి పైసలు వసూలు చేయాలనే మైండ్ సెట్లో ఉన్నారు పేరెంట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ సార్. మీ ఎన్ఎస్యుఐ సంఘాలు ఇలాగే ముందుకెళ్ళి స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదండి, స్టూడెంట్స్ మీద జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళ మీద జరుగుతున్న ప్రెషర్ గురించి మనకి ప్రవీణ్ గౌలికర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో. మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన టీవీ 24 స్టూడియో. స్టే ట్యూన్డ్.